రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, మా ప్రయాణాల్లో మాకు తోడయుండి క్షేమాన్ని అనుగ్రహించారు తండ్రి. ఏ ప్రమాదము, ఏ అపాయము మాకు జరగకుండా కాపాడిన దేవా కృతజ్ఞతలు. అదేవిధంగా మా పనుల్లోనూ మమ్మల్ని దీవించినందుకు, ఫలించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు స్తుతులు తండ్రి. అయా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూరుస్తూ మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు మరొకసారి మీ సన్నిధిన సజీవ లెక్కల్లో ఉండి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశము మా అందరికీ అనుగ్రహించినందుకు కోట్ల స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 10వ చరణం. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రోజున భక్తుడికి జ్ఞాపకం చేసిన రీతిగా ఆ రోజున వారిని ఏ విధంగా అయితే ఆ చీకటి ప్రపంచంలో నుంచి రక్షించారో, అయా బానిసత్వంలో నుంచి రక్షించారో, ఈ రాత్రి సమయంలో మీకు మొరబెడుతున్న మమ్మల్ని అందరినీ కూడా తండ్రి అటువంటి బానిసకరమైన పరిస్థితుల్లో నుంచి రక్షించబోతున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ అయితే తండ్రి ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారో వారి విడుదల కొరకు, వారి సమస్యల కొరకు, వారి శోధనల కొరకు నాయన మీకు మొరబెడుతున్నారో వాటన్నిటిలో నుంచి బిడ్డలకు తండ్రి విడుదల దయచేయండి తండ్రి. అయా, చీకటిలో నుంచి వెలుగులోనికి ఈ రాత్రిన వారిని తీసుకొని రమ్మని, ప్రతి బిడ్డ మొరను విని వారికి ఉత్తరము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాము ప్రభు. ఆ బిడ్డలు చేస్తున్న ఆలోచనలను సఫలపరచండి అయ్యా. బిడ్డలకున్న ఆశలను సిద్ధింపజేయండి ప్రభువా. ఏ విషయంలో అయితే తండ్రి మీకు మొరబెడుతున్నారో తండ్రి వాటిని వారి జీవితంలో మీ చిత్తానుసారంగా జరిగించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు కలవరబడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, కలత చెందుతున్నారు ప్రభువా. అయా, వారందరినీ దర్శించండి అయ్యా. ఐసీయూలో ఉన్న అయా, హాస్పిటల్స్లో తండ్రి బెడ్స్ పై ఉన్న తండ్రి ప్రతి బిడ్డను తండ్రి ముట్టండి ప్రభువా. లేవలేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను తాకని నాయన. మంచి ఆరోగ్యంతో బిడ్డలను నింపండి. ఏ వ్యాధైనా, ఏ రోగమైనప్పటికీ నాయన నజరేయుడైన యేసు నామములో తండ్రి వాటిని గద్దించండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది క్రియను లయపరచండి తండ్రి. ఆయా మానసికమైన పరిస్థితుల నుంచి, డిప్రెషన్స్ నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. నాయన అడుగుతున్నాము. ఆర్థికంగా కూడా ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారయ్యా. అయ్యా, కావలసిన ఉద్యోగము, కావలసిన అయా వ్యాపారము లేక నాయన, కావలసిన ధనము రాక ప్రభువా కృంగిపోతున్నారు తండ్రి. అయా, అప్పులో నుంచి విడుదల దయచేయండి. బిడ్డలను ఆర్థికంగా బలపరచండి తండ్రి. ప్రభువా, ఎవరైతే గర్భఫలము లేక కన్నీరు కారుస్తూ ఉన్నారో దయ చూపించండి తండ్రి. వారిలో ఉన్న లోపాలన్నిటినీ సవరించండి. వారి గర్భాన్ని తాకి తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు ప్రభువా. ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి తండ్రి. వివాహాల విషయంలో బిడ్డలు మొరబెడుతున్నారు తండ్రి. సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. కుటుంబంలో తండ్రి సమస్యలు నాయన, వేదనలు, కృంగిపోతున్న పరిస్థితుల్లో నుంచి తండ్రి బిడ్డలను లేవనెత్తండి తండ్రి. మారు మనసు లేనటువంటి కుటుంబ సభ్యులందరికీ మారు మనసు కలగచేయమని ప్రార్థిస్తున్నాము. సామరస్యముతో, ప్రేమతో, అనురాగముతో కుటుంబంలో వారందరూ జీవించుటకు సహాయం అనుగ్రహించమని, మీ సన్నిధిన చేరి వారందరినీ కూడా ఆనందింప చేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ ఇష్యూస్లో నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి తండ్రి. తండ్రి, గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, లోన్స్, ఫంక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని వారికి అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు తండ్రి విదేశాలకు వెళ్తున్నారు, వారికి తోడై ఉండండి, సఫలము చేయండి తండ్రి. ఆయా విదేశాల్లో ఆల్రెడీ ఉండి జాబ్స్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఈ రాత్రి కాల సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, నైట్న ప్రయాణం చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా దేశాన్ని రక్షించండి, కాపాడుకోండి, మారుమనసు కలగచేయండి. దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో
గాఢాంధకరమైన చీకటిలో అలసిపోయిన మా దేహములతో మేముండి సేద తీరబోతుండగా మంచి నిద్రను ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. పీడకల సమస్యల నుంచి, నిద్రలేమి సమస్యల నుంచి మాకు విడుదల అనుగ్రహించి ఆయన అపవాది, దొంగలు, శత్రువులు ఏ ఒక్కరు కూడా మా గృహాల ధరికి చేరకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని, మంచి నిద్ర, సుఖవంతమైన నిద్రను ప్రతి బిడ్డకును అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా మేము అందరము చేరి మీ నామాన్ని గణపరిచే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.